బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. కౌన్సిల్లో కార్పొరేటర్ల వ్యవహార శైలి గూండాగిరి సరికాదని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కౌన్సిల్ జరగకుండా చూసింది బీఆర్ఎస్ కార్పొరేటర్లేనని, వీరు కౌన్సిల్లో ఎంత దారుణంగా వ్యవహరించారో అందరూ చూశారని, బాబా ఫసీయుద్దీన్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు దాడి హేయమని అన్నారు కార్పొరేటర్లు. వాళ్ళకి అన్యాయం జరుగుంటే మేమందరం కూడా రెడీ ఉన్నాం. ఏదమ్మా నేను వీళ్ళందరికీ ఇప్పుడే చెప్పిన, మా మీద దాడి చేసి మళ్లీ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చి కార్పొరేటర్లు నిరసన తెలపడం హాస్యాస్పదంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం ఆపాలని కేటీఆర్ ఆదేశాలతోనే కౌన్సిల్ సమావేశాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారని అన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అరే మీ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మమ్మల్ని తోసేస్తున్నారు కదా. బీఆర్ఎస్ లో ఉద్యమకారులు ఎవరూ లేరని, 1,20,00,000కు పైగా ఉన్న హైదరాబాద్ ప్రజల కోసం పనిచేయాల్సిన కార్పొరేటర్లు ఇలా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. అంతేకాదు బీఆర్ఎస్ కార్పొరేటర్ల వ్యవహార శైలిపై మీడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ఉన్నటి మహిళా కార్పొరేటర్లు దుర్భాషలు ఆడుకుంటూ నిన్న దాడి చేయడం జరిగింది. దాడి కూడా చూడండి ఎంత ఘోరంగా దాడి, మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడం జరిగింది, చెయ్యికి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయింది. అయితే నిన్న త్వరలోనే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే అక్కడ బీఆర్ఎస్ నాటకాలు మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే ఉద్యమ సమయంలో 2001 నుంచి ఉన్నా కాబట్టి వాళ్ళ యొక్క డంకు డమారాలు అన్ని తెలుసు కాబట్టి సీరియస్గా వాళ్ళ డ్రామాలు ఆడతారు కాబట్టి సీరియస్గా పోయి ఉస్మానియా దవాఖానలో చూపించుకొని ఎమ్మెల్సీ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పారు మీకేమైందని అడిగితే అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మా మధ్యలో వాగ్వివాదం అయింది. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మొత్తం కూడా మహిళా కార్పొరేటర్లు మా మీద చేతులతో గీరేశారు గోర్లతో అని చెప్పారు. దాంట్లో పైసలు ఉంటుంది, మీరు కంపల్సరీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి, దాని వెంటనే మా యాంటీబయాటిక్ తీసుకోవాలని చెప్పారు. టీటీ ఇంజెక్షన్ ఇచ్చి యాంటీబయాటిక్ ఇచ్చి మళ్ళీ అక్కడ పరీక్ష చేస్తే కూడా ఆ గోర్లలో ఏమైనా ఉండొచ్చు, ఎంత ఇన్ఫెక్షన్ అయితే అని చెప్పారు. స్వెల్లింగ్ వచ్చేసింది మొత్తం. ఒకవేళ స్వెల్లింగ్ వస్తే మాత్రం తప్పకుండా మీకు ఏమంటారు 100% ఇన్ఫెక్షన్ అయినట్టే. ఆ గోర్లలో ఎందుకంటే వాళ్ళు చూడండి ఇక్కడ మొత్తం కూడా టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ యాంటీబయాటిక్స్, యాంటీపాయిజనిక్ అంటే విషం ఏమైనా ఉంటే తీసేయడానికి డాక్టర్స్ ఇచ్చిన టాబ్లెట్స్, మందులు, ఇంజెక్షన్లు. ఎందుకంటే మళ్ళీ ఎన్ని ప్రజల కింద చూపిస్తున్నాం అంటే బీఆర్ఎస్, టంకుటమారా రామారావు వీళ్ళందరూ ట్విట్టర్ పిట్టలు, బీఆర్ఎస్ అందరూ కూడా ట్రైన్ అయిన వాళ్ళు అబద్ధాన్ని చెప్పడంలో ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర గొప్పది కాబట్టి మీకు క్లియర్గా మీడియా పాత్ర